అయోధ్యలో రాముని గుడి కడుతున్నాం, శాతనైన కాడికి ఆసరగారి అని రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఆవాజిస్తే మేమిస్తామని 100 కోట్ల రూపాయల విరాళాలు పంపిండ్రు. రాముని సేవల సుత భాగం కావాలని కొందరు పాదుకలు చేసి పంపితే కొందరు గంట అగరబత్తి నగలు చేసి పంపిండ్రు. గుడి కట్టుడు పూర్తయి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి రాముని మీద భక్తిని తీరు రూపాల సాటుకుంటారు భక్తులు. గీలు గిట్ల టాలెంట్ చూపించిండ్రు. ఇటు అయోధ్య రామ మందిరం, అటు పక్కకు ఉడత మీద పాయరం చూపిస్తున్న రాముల వారు. అద్దిరిపోయిందిలే అటు. అట్లాని పెన్సిల్ తోనో బుర్సుతోనో వేసిన బొమ్మ గాదుల్లో మంచిగా చూడండి. బియ్యపు గింజలతోని అయోధ్య గుడిని అచ్చు గుద్దినట్టు దించిండు గీ కాక. పేరు రాజేంద్ర, నిర్మల్ జిల్లా అయితే బొంబాయిలు ఉంటున్నాడు. అగో బియ్యపు గింజలను ఒక్కొక్కటి తీసుకుంటా ఎంత ఓపికతోని వేరుస్తున్నాడో. మొదలు అయోధ్య రామ మందిరం బొమ్మ తీసుకొని దాని మీద ఇట్లా బియ్యపు గింజలు వేర్చిండన్నట్టు. పతొక్క గింజ మీద సుత తెలుగు హిందీ ఇంగ్లీష్ లా రామనామం రాసిండు. 9 రోజులు చెమట తీసిండట కాక గీ అద్భుతం చేస్తానికి. నా వంతు కృషి చేసి చిన్న ఉత్సాహ భక్తి రూపంగా రాముల వారికి సమర్పించుకోవాలనేది నా ఉద్దేశం. ఇక గిదైతే ఇంకో లెవెల్ ఉన్నదుల్లా. అట్లాని కర్రెతో చేసిన గుడి కాదుల్లో, ఇది సుత బియ్యపు గింజలతో కట్టిన గుడే. అగో ఒక్కొక్క గింజ వేసుకుంటా వీటిని అతక పెట్టుకుంటా పోతున్నాడు కాక. 16,000 బియ్యపు గింజలను ఓదాని మీద ఒకటి వేసుకుంటా 60 గంటలు చెమట తీసిండట ఈ గుడి కడతానికి. జగిత్యాల జిల్లాలుండే గీ ఆర్టిస్టు పేరు దయాకర్. ప్రధాని మోడీ సార్కు గిఫ్ట్ ఇవ్వాలని తయారు చేసిండట ఈ గుడిని. ఆర్టిస్టులు ఇట్లా భక్తిని సాటుకుంటే మహారాష్ట్ర నాగ్పూర్ లో ఓ స్కూల్ పోరలు గీ తీర్ల సాటుకున్నారు. వరెవ్వా, ముంగట టీచర్ అమ్మ ఎట్లా చేస్తే పోరలంతా అట్లనే ఎంత ముద్దుగా ఎగురుతున్నారు. అయోధ్య రాముని పాటలకు అద్దిరిపోయే స్టెప్పులేసి ఇట్లా భక్తిని చాటుకుండ్రు. ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు అయోధ్య రాముని గొలుసుకుంటుండ్రు, తలుసుకుంటుర్రు అన్నట్టు.